ఎస్సీలో వస్తే పక్కన ముస్లిం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, బీసీలో వస్తే ముస్లిం ఉండదు. మరి వాళ్ళు ఏంటి ఎప్పుడు మావాడే ఉండాలి మేము చెప్పినట్టు ఉండాలా? చూస్తే కదా మీరు నందిన విషయంలో ఎంత ఉచితంగా బస్సులు పెట్టి ఎంత మోసం అంటే పాలకులు ఎప్పుడు మనల్ని పొక్కాలని చూస్తున్నారు తప్ప ఈ ప్రాంతాల్లో ఒక్క బీసీ కానీ ఒక ఎస్సీ కానీ బాగుపడాలా వాళ్ళ స్థాయి పోవాలని కోరుకునేటువంటి లక్ష్యాన్ని అడగడం లేదు. అది మనమే తీసుకురావాలనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా అంటే ఈ నడిగడలో మండలాల కోసం సంసిద్ధమైనాము. మరి అరకు నియోజకవర్గం ఇప్పటికే దాదాపు 8 మండలాలు వచ్చినాయి. మరి అదే గద్వాలో కూడా 4 ఉన్నప్పుడు కేటిగల్లి మండలం కాబట్టి 4 మండలాలే ఉంటాయి. సో కేటిగల్లి మండలం రావడం వల్లనే 5 మండలాలు ఇంకా 4 మండలాలు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్. మండలం వస్తే ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకి దగ్గరలో అన్ని చదువులకు సంబంధించి పాఠశాలలు వస్తాయి, తర్వాత సంబంధించి మనకి ఉపాధి అవకాశాలు దొరికే ఆస్కారం కూడా రెవెన్యూ పోలింగ్ ఇబ్బంది ఉండదు. మరి అక్కడ మండలం గురించి అన్ని చదువుకోవచ్చు, ఎంపీఓ ఆఫీస్ పోవచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు. మరి సౌకర్యాల కోసం ఖచ్చితంగా పోరాటాన్ని తీసుకుందాం. ఈ పోరాటాన్ని ఆపకూడదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే పెద్దలు ఏవైతే నిర్ణయించినారో ప్రతి మండలంలో విచారం కానీ, ఎల్పూర్ కానీ, తర్వాత ఉప్పేరు కానీ, తర్వాత బల్గేరు మాచాల కానీ, తర్వాత మేడుకుంద కానీ, ఇంకా ఏవేవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా వాటి ఈ ప్రపోజల్స్ అన్ని మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీంట్లో ముఖ్యంగా పోరాడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏవేవి మండలాలు అయితే పేరు తెరమికి వచ్చిందో ఆ గ్రామాల వాళ్ళు ముఖ్యంగా రేపు కానీ ఎల్లుండి కానీ మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలి. చేస్తే అప్పుడు ప్రభుత్వాలు వస్తాయి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 మండలాలు చేసింది జిల్లాలో. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటే 100% మండలాలు అయితే దాంట్లో తగ్గేదే లేదు. ఎందుకంటే రానున్న జిల్లా వచ్చింది, రానున్న మెడికల్ కాలేజ్ వచ్చింది, రానున్న హైకోర్టు వచ్చింది, మన కోర్టు జిల్లా కోర్టు వచ్చింది. కాబట్టి ఇంకా ఏమేమి కావాలో ప్రత్యేకంగా రాలేవాళ్ళ ముందులో కొంతమంది మనల్ని అగ్రవర్ణ వాళ్ళు కొంతమంది మనల్ని తొక్కడానికి తప్ప ఈ చేయాలని చూడరు. కాబట్టి ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వల్ల చక్కగా కావాలి, రోడ్డు మీద రావా అప్పుడే ముందు వాళ్ళు ఈ వస్తువులు ఉత్సవం. కాబట్టి మనం కాబట్టి మీరందరికీ కూడా మీరు మండల ఎంఆర్ ఆఫీస్ పోటీ, కలెక్టర్ గారి పోటీ తెల్లబడలేదు. ప్రశ్నించి ఉంది రాజ్యం ఖచ్చితంగా ఉండాలా. కాబట్టి పెద్ద ఎత్తున కూడా మరి ఈ ఉద్యమాలలో పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా సహకరిద్దాం, అందరూ కూడా పోరాడతాం. ఎవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనం అందరం కలిసి పోరాడతాం సాధించామని తెలియజేస్తూ మరి పెద్దలు నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందుకు జై తెలంగాణ, జై